హలో నమస్కారం అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెహత్ క్లినిక్ బంజారాహిల్స్. ఈ రోజు కీలవాతం వచ్చిన వాళ్ళు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ కీలవాతం అనే మెడికల్ టెర్మినాలజీలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అంటే మన బాడీ ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన జాయింట్స్ కి అగైనెస్ట్ గా కొన్ని యాంటీబాడీస్ రిలీజ్ చేసి దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు విపరీతమైన నొప్పి ఎక్కువ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోవడం చాలా ఇబ్బంది పెడతారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా మందికి వస్తుంటది అండి. కొంతమంది సెలబ్రిటీస్ అలాగే టెన్నిస్ ప్లేయర్స్ అయినా కెరోలిన్ వోజ్నాకి అండ్ డానియల్ కొలిన్స్ అనే టెన్నిస్ ప్లేయర్స్ కూడా ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నారు. వీళ్ళు ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతూనే చాలా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ గెలవడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న హెల్తీ లైఫ్ స్టైల్ ప్లస్ హెల్తీ డైట్ అనమాట. అలాగే మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ లో కూడా చాలా మంది పేషెంట్స్ మేము ఇచ్చే డైట్ ద్వారా ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు బాగా తగ్గిందండి. అసలు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? మెయిన్ గా వీళ్ళు చేపలు అనేవి బాగా తీసుకోవాలండి. దీంట్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదేంటంటే మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించి తొందరగా పెయిన్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే క్యారెట్ బాగా తీసుకోవడం ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే విటమిన్ ఏ ప్లస్ బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ కి ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా బాగా పనిచేస్తాయండి. ఇవి ఎలా పనిచేస్తాయంటే మన గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ చేసి ఇన్ఫ్లమేషన్ అనేది బాగా తగ్గిస్తుంది. ఇవి మెయిన్ గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయినా పాలకూర, బచ్చల కూర లాంటి ఆకుకూరలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాగే గోవా, అవకాడో లాంటి వాటిలో బాగా ఎక్కువ ఉంటాయి. అలాగే హెల్తీ ఫ్యాట్స్ అయినా కోకోనట్ ఆయిల్ లో క్యాప్రిక్, క్యాప్రోలిక్, లారిక్ యాసిడ్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి కోకోనట్ ఆయిల్ అనేది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తొందరగా తగ్గుతుంది. మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ లో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ప్లస్ కోకోనట్ ఆయిల్ మెయిన్ పిల్లర్స్ గా యూజ్ చేయడం వల్ల చాలా తొందరగా మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అలాగే పసుపు, అల్లం, వెల్లుల్లి లాంటివి డైట్ లో రెగ్యులర్ గా యూజ్ చేయడం మంచిదండి. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ అనే కాంపౌండ్ వల్ల, అలాగే వెల్లుల్లో ఉండే అలిసిన్ అనే కాంపౌండ్ వల్ల పెయిన్స్ అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. అలాగే రెగ్యులర్ గా గ్రీన్ టీ లాంటివి బాగా తీసుకోవడం మంచిది. దీంట్లో కెటెచిన్స్ అనే పాలిఫెనాల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేవి తగ్గుతుంది. అలాగే కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ అయినా విటమిన్ D3, కాల్షియం, ఒమేగా 3 సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాంటివి రెగ్యులర్ తీసుకోవడం మంచిది. దీని ద్వారా ఆస్టియోపోరోసిస్ లాంటి అంటే బోన్స్ అనేవి వీక్ కాకుండా పలచబడకుండా ప్రివెంట్ చేయవచ్చు. దీని ద్వారా జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయవచ్చు అనమాట. మా సెహత్ క్లినిక్ వస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి కావాల్సిన డైట్ ఇస్తాము. దీని ద్వారా మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడవచ్చు. థ్యాంక్ యూ.